హలో ఫ్రెండ్స్, నేను విజయవాడ నుంచి గుడివాడకి ఎప్పుడు ప్రయాణం చేసినా గానీ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పల్లెటూరు నాకెంతో నచ్చుద్ది. ఈ పల్లెటూరు మనకి కృష్ణా జిల్లా గుడివాడ మరి మానికొండ మధ్యలో ఉన్నటువంటి వెంట్రప్రగడ గ్రామం అన్నమాట. ఈ వెంట్రప్రగడ గ్రామం రాగానే ఎందుకో గాని నాకు ఇక్కడ దిగిపోయి ఈ చల్లని వాతావరణంలో గడపాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కాలువ పక్కనే చక్కటి చెట్లు పెరిగి గుబురుగా ఉన్నటువంటి ఈ చెట్లను చూస్తుంటే ఈ ఎక్కి అక్కడే కాసేపు ఆ చెట్ల మీద గడపాలని అనిపిస్తుంది నాకు. ఈ వెంట్రపగడ గ్రామం ఈ బస్సు ఇలా చుట్టూరు తిరుగుతూ ఉంటే ఈ ప్లేస్ లో ఒళ్ళు పులికించిపోద్ది. ఎందుకంటే ఈ చెట్లు చూడండి, నిద్రగన్నేరు చెట్లు మొత్తం ఈ ఏరియా అంతా ఆవాహించేసినాయి. ఈ చెట్లుని ఇలా చూస్తా ఉంటే ఈ కలవట్టు, ఈ చెట్లు, ఈ కాలువ పక్కనే మసీదు, చర్చి, గుడి అన్ని ఇక్కడే ఉన్నాయి. బస్ స్టాండ్ కూడా ఇదే. ఇది దాటుకుంటూ మనం ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఈ ఊర్లో ఉన్నటువంటి అందమైన దృశ్యాలు మనకి ఇలా కనపడతాయి. ఇది సినిమా షూటింగ్ కూడా చాలా అనువైన ప్రదేశం ఇది. ఇక్కడ మనకు ఒక పెంకుటిల్లు కూడా కనపడుతుంది. అతి పురాతనమైన పెంకుటిల్లు ఒకటి చాలా బాగుంటుంది. ఈ కాలంలో ఆడవాళ్ళు తమ ఇళ్ల నుంచి బట్టలు తెచ్చుకొని ఇక్కడ ఉతుకుతూ ఉంటారు. ఎంతో అందమైన ఈ ప్రదేశం నాకెప్పుడు చూసినా కొత్తగానే ఉంటది. ఎందుకంటే ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణం, ఈ కాలువ పక్కన చెట్లు, మరి రోడ్డు, కలవట్టు, బస్ స్టాండ్ అన్ని ఒకే చోట. ఇది చూడండి, ఈ పెంకుటిల్లు ఎంత సుందరంగా ఉందో. దాని ఎదురుగుండా చెట్టు, ఈ రేవు, కాలువలో దిగడానికి రేవు కూడా ఉందన్నమాట. కాలువలో దిగడానికి రేవు. ఇది ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనకి చక్కటి కంటికి పైన సన్నివేశాలను మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటది ఈ ప్రదేశం. ఇది ఫ్రెండ్స్, నేను వెంట్రప్రగడ గ్రామం గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.